ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కేంద్ర ప్రభుత్వం జలక్కిచ్చింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాన్ని అడ్డుకుంటూ పవన్ కళ్యాణ్ గారు షీజ్ ద షిప్ అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి జలక్కిస్తూ రిలీజ్ ద షిప్ అంటూ మీరు ఎగుమతులను అడ్డుకోవద్దు అంటూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి చెప్పినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగిందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి భారీ జలకిచ్చింది. ఆయన షీజ్ ద షిప్ అని చెప్పినటువంటి నేపథ్యంలో గతంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో రిలీజ్ ద షిప్ అంటూ అసలు అక్కడ బియ్యం ఎగుమతులను అడ్డుకోవద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి చెప్పేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. చెప్పే ప్రయత్నం కాదు, డైరెక్ట్గా లెటర్ రాసింది. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, ఓకే, ఇది కేంద్ర ప్రభుత్వ సహకార శాఖ పరిధిలో ఉండేటువంటి సంస్థ. కేంద్ర హోంశాఖ, కేంద్ర విదేశీ శాఖ ఈ మొత్తాంతోటి సమన్వయం చేసుకునేటువంటి డిపార్ట్మెంట్ అది. NCEL, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్. అది చాలా సీరియస్గా కాకినాడ కలెక్టర్కి డైరెక్ట్గా లెటర్ రాసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఏం రాసింది ఆ లెటర్లో? ఏం పొందుపరిచారని అంటే, గవర్నమెంట్ ఒప్పందాలు ఉన్నాయి ఆఫ్రికా కంట్రీకి అలాగే భారతదేశానికి. ఒప్పందం ప్రకారం మనం ఇక్కడ నూక బియ్యాన్ని ఎగుమతి చేయాలి. మీరు ఫోర్టిఫైడ్ బియ్యం కల్తీ ఉంది అనేటువంటి ఉద్దేశంతో మీరు అక్కడ ఓడలను ఆపేస్తున్నారు, షిప్పులను ఆపేస్తున్నారు. కాబట్టి మీరు సకాలంలో మనం ఎగుమతులు చేయకపోతే ఆ G2G డీల్ అనేది వైలేట్ చేసినటువంటి వాళ్ళం అవుతాము. కాబట్టి విదేశాంగ శాఖ మమ్మల్ని అడుగుతుంది ఎందుకు డిలే అవుతుందని, అలాగే హోంశాఖ అడుగుతుంది ఎందుకు డిలే అవుతుందని. కాబట్టి మీరు అక్కడ డిస్టర్బ్ చేయమాకండి షిప్పులకు సంబంధించిన లోడింగ్ని మీరు అడ్డుకోవద్దు, సకాలంలో వాటిని పంపించండి అని చెప్పి చాలా సీరియస్గా లేఖ రాసింది. కాకినాడ కలెక్టర్కి లేఖ రాసింది. అంటే ఇప్పుడు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగట్లేదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముద్రేసినట్టుగా దాంట్లో చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆ లేఖలో, అంటే NCEL రాసినటువంటి నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ రాసినటువంటి దాంట్లో చాలా క్లియర్గా ఆ లెటర్లో పొందుపరిచారు. ఏం పొందుపరిచారంటే, రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మీరు మిల్లులకి ఇస్తున్నారు, ఆ మిల్లులు దాన్ని మరకబట్టించిన తర్వాత మీరు FCIకి అప్పచెప్తున్నారు. ఇక్కడ FCIకి మిల్లులకి మధ్యలో జరుగుతున్న తతంగంలో భాగంగా కొంత మిస్యూజ్ అవుతుంది. ఆ మిస్యూజ్ అయినటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని నూక చేసి మిల్లులు ఒక ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి, మిల్లులు అందిస్తున్నాయి కొంత నూకని. అలాగే ఫోర్టిఫైడ్ బియ్యం, దాంతో పాటు ఫోర్టిఫైడ్ బియ్యం కొన్ని ఉన్నాయి. ఈ ఫోర్టిఫైడ్ బియ్యం అంటే ఏంటి? ఇది పౌర సరఫరాల శాఖ నుంచి అందించేటువంటి చౌక బియ్యం. ఈ ఫోర్టిఫైడ్ బియ్యం అనేది కొంత కలుస్తూ ఉన్నాయి. అయితే ఎగుమతి అయ్యే దాంట్లో కల్తీ అవుతున్నటువంటి ఈ ఫోర్టిఫైడ్ బియ్యం యొక్క శాతం వచ్చేసి 0.1 వరకే ఉంది, అంతకు మించి లేదు. కాబట్టి మీరు డిస్టర్బ్ చేయొద్దు, లోడింగ్కి డిస్టర్బ్ చేయొద్దు. మీరు అక్కడ చెక్ పోస్టులు పెట్టుకోండి, లేదంటే అక్కడ మీ రాష్ట్ర పరిధిలో మీరు వాటిని అడ్డుకోండి, అంతే తప్ప మీరు డైరెక్ట్గా లోడింగ్ని అడ్డుకుంటే అది విదేశాంగ విధానానికి విరుద్ధం అవుతుంది. అప్పుడు భారతదేశం కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఆఫ్రికా ప్రభుత్వానికి మధ్య డీల్ ఉంది. ఆహార భద్రత, ప్రపంచ ఆహార భద్రత అనేది ఒక నిబంధన. దాంట్లో భాగంగా G2G అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ కుదుర్చుకున్నాము. దాంట్లో భాగంగా మనం ఎగుమతి చేయాలి. లాస్ట్ ఇయర్ దాదాపు 2.1 lakh టన్నుల దీన్ని బియ్యాన్ని, అదే నూకని ఎగుమతి చేసాం. ఈ సంవత్సరం ఇప్పటివరకు 2.94 మెట్రిక్ టన్నుల నూకని ఎగుమతి చేసాం. కాబట్టి వాళ్ళకి ఎంతైతే పరిమాణంలో మనం ఎక్స్పోర్ట్ చేయాలో అంత ఎక్స్పోర్ట్ చేయాలి. లేదంటే ప్రభుత్వానికి మధ్య కుదిరినటువంటి ఒప్పందం డీవియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆ లెటర్లో పొందుపరుస్తూ ఇంకొక అంశాన్ని కూడా పొందుపరిచింది. ప్రతిరోజు మీరు సీజ్ ద షిప్ అని చెప్పేసి మీరు అక్కడ డిస్టర్బ్ చేసి లోడింగ్కి మీరు అనుమతించినందువలన లోడింగ్ లేట్ అయిపోయింది, లోడింగ్ జరగలేదు, సకాలంలో షిప్ మూవ్ కాలేదు. దీంతో కోఆపరేటివ్ శాఖ, కేంద్ర సహకార శాఖ లెటర్ రాస్తుంది మాకు
ఎందుకు మీరు సకాలంలో దాన్ని మీరు షిప్ని కదిలించలేకపోయారని. అలాగే కేంద్ర హోంశాఖ కూడా లెటర్ రాస్తుంది మాకు, మేము రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. మేము రిప్లై ఏమి ఇవ్వాలి? మీరు అడ్డుకోవద్దు. అక్కడ మీరు ఏదైనా కానీ అక్కడ డీవియేషన్స్ ఉంటే ఫోర్టిఫైడ్ బియ్యం కనుక కలిసి వస్తున్నాయి దీంట్లో అనుకుంటే మీరు మీ పరిధిలో మీరు చర్యలు తీసుకోండి. కానీ మీరు పోర్టు పరిధిలోకి వచ్చి సీజ్ ద షిప్ అని చెప్పేసి మీరు లోడింగ్ ఆపేస్తే G2G డీల్ ఏదైతే ఉందో అది ఒప్పందానికి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఓపెన్ ద షిప్, పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అంటే రిలీజ్ ద షిప్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక తాకీదు వచ్చింది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి జలకి ఇచ్చినట్ట కాదా? పవన్ కళ్యాణ్ గారు పోయేసి సీజ్ ద షిప్ అని చెప్పి డీప్ సీలోకి వెళ్ళిపోయి ఆయన సీజ్ ద షిప్ అని చెప్పి షిప్ని ఆపేశాడు. అక్కడ లంగరేసిన షిప్ని లోడింగ్ ఆపేశారు. దాంట్లో ఉన్నటువంటి రేషన్ బియ్యం ఏదో ఉన్నాయని చెప్పేసి దాని మీద హడావుడి చేశారు. దాంతో అక్కడ పనులన్నీ ఆగిపోయింది, లోడింగ్ ఆగిపోయింది. యాంకరేజ్ పోర్ట్ నుంచి ఇవన్నీ ఎక్స్పోర్ట్ కావాలి. యాంకరేజ్ పోర్ట్లో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, NCEL చెప్తున్న దాని ప్రకారం యాంకరేజ్ పోర్ట్ నుంచి ఈ FCI అందించేటువంటి నూక బియ్యాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఫోర్టిఫైడ్ బియ్యం కలుస్తున్నాయి అని చెప్పి వాళ్ళ ఆరోపణ. మీరు అడ్డుకోండి, మీరు చెక్ పోస్టులు పెట్టుకోండి, మీ చెక్ పోస్టుల దగ్గర రాకుండా చూసుకోండి. లేదంటే మీ రాష్ట్రంలో మీరు రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో ఆ రేషన్ బియ్యాన్ని అక్కడి నుంచి తరలించకుండా మీ గ్రామాల్లోనో మీ జిల్లాల్లోనో మీరు అడ్డుకోండి, రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకోండి. అంతేగాని పోర్టులోకి వచ్చేసి మీరు సీజ్ ద షిప్ అని ఎలా అంటారు, లోడింగ్ని ఎలా ఆపేస్తారు అని చెప్పి లెటర్ రాశారు. ఎందుకన్నా ఏముంటుంది, అఫీషియల్గా రాసినటువంటి లెటర్. కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయినటువంటి సంఘటన. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అది చేయకుండా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి ఎంటర్ అయింది. దీంతో విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు లెటర్ రాసి సంజాయిషి కోరుతుంది NCELని. దాన్ని తట్టుకోలేక NCEL లెటర్ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి, కాకినాడ కలెక్టర్కి లెటర్ రాసింది. దానికి ఇప్పుడు వీళ్ళు రిప్లై ఇవ్వాలి. ఏమిస్తారు రిప్లై? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, డిప్యూటీ సీఎం హోదాలో సీజ్ ద షిప్ అన్నారు, మేము షిప్ని క్లోజ్ చేసాము, లోడింగ్ని ఆపేసాము అని చెప్పాలి. అంతే కదా జరిగింది. సో కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఏ విధంగా కట్టడి చేయాలి ఈ రేషన్ బియ్యాన్ని అనేది ఒక ప్రణాళిక తయారు చేసుకొని ప్లాన్ చేసుకొని దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. అసలు రేషన్ బియ్యం అనేది పోర్ట్లోకి వెళ్లకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత మీది. ఆ పని మీరు సక్రమంగా చేయండి, పోర్టుని సక్రమంగా నడిచేలాగా చూసుకోండి, అంతేగాని మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా అని చెప్పి. అంటే ఇండైరెక్ట్ గా మీరు మా పరిధిలోకి వచ్చారు, వచ్చినందువల్ల మాకు విదేశాంగ విధానం లేదా గవర్నమెంట్ డీల్ ఏదైతే ఉందో ఆఫ్రికా కంట్రీస్ తోటి అది దెబ్బతింది, కాబట్టి మీ పరిధిలో మీరు ఉండండి అని చెప్పి పరోక్షంగా హెచ్చరించింది ఆ లేఖ ద్వారా. అంతే, అంతకు మించి ఏం లేదు. పవన్ కళ్యాణ్కి చాలా సీరియస్గా రిలీజ్ ద షిప్, సీజ్ ద షిప్ కాదు రిలీజ్ ద షిప్ అనేటువంటి వార్నింగ్ ఇచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అసలు ఆల్రెడీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు, అఫీషియల్ డాక్యుమెంట్ అది. ఆయన స్పందించకపోయినా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ లెటర్ రాయాలి. NCEL నుంచి వచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి రిప్లై ఇవ్వాలి కదా. గవర్నమెంట్ నీకు అడ్మినిస్ట్రేషన్లో భాగం కదా అది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినా చెప్పకపోయినా, ఆయన పొలిటీషియన్, ఆయన చెప్పినా సీజ్ ద షిప్ అన్నా ఏది చేసినా సరిపోతుంది. బట్ అధికారులకు అది సరిపోదు కదా. NCELకి ఇప్పుడు రిప్లై ఇవ్వాలి. ఖచ్చితంగా మీరు లోడింగ్ ఎందుకు ఆపారు, దానికి రీజన్స్ ఏంటి తెలియజేస్తూ మరోసారి ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేస్తాము అని చెప్పి సంజాయిషి కోరుతూ వీళ్ళు లెటర్ ఖచ్చితంగా వాళ్ళకి రాయాల్సి వస్తుంది. లేకపోతే విదేశాంగ విధానం అనేది చిన్న విషయం కాదు కదా, దెబ్బతింటుంది. కేంద్ర ప్రభుత్వానికి, ఆఫ్రికా ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి మధ్య ఉండే రిలేషను దెబ్బతింటుంది. ద్వైపాక్షిక ఒప్పందాలు కదా, వీటికి దెబ్బతింటడానికి లేదు. సో కాబట్టి ఇది ఒక పెద్ద జలక్ అనుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.